కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్ యానం బీచ్ వద్ద ఈ నెల 14, 15, 16 తేదీల్లో జరిగే ఆంధ్ర గోవా కోకో బీచ్ సంక్రాంతి ఫెస్టివల్ బ్రోచర్ను ఎంపీ గంటి హరీష్ బాలయోగి, ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ఆవిష్కరించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ఫెస్టివల్ను రాష్ట్ర పండుగగా జరపడానికి నిర్ణయించడం సంతోషంగా ఉందన్నారు. సంక్రాంతి సంబరాలు నిర్వహించడానికి పాటుపడుతున్న ఎమ్మెల్యే ఆనందరావును నేతలు అభినందించారు. సరైన ఈ 3 రోజులు వాళ్ళందరూ కూడా ఒక చోటకి హాజరై కాలక్షేపం చేసే విధంగా పాటలు చేయమని చెప్పి చాలా ఆనందంగా ఉంటుందని ఉద్దేశంతో ఆనాడు ఈసారి ఈ సంబరాలు కూడా పెట్టడం. గతంలోనే నేను స్టేజ్ మీద పెద్దలందరితో మాట్లాడుతున్నాను. వాళ్ళందరూ కూడా ఎంత సంతోషించారంటే జబర్దస్త్ లేకపోతే స్పెషల్ అట్రాక్షన్ ఈ ఈవెంట్స్ పెట్టేటప్పుడు వాళ్ళందరూ కూడా కుటుంబం సభ్యులతో అందరితో కూడా వాళ్ళందరితో కాలక్షేపం చేస్తూ అలాగే ఈ ఈవెంట్స్ ని ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఆయన ఆలోచిస్తూ ఎస్యాను ప్రాంతాన్ని అమలాపురం నియోజకవర్గానికే కాకుండా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి, అమలాపురం పార్లమెంట్ కి అలాగే ఇతర జిల్లాలకి అందరికీ కూడా ఉండే విధంగా ఆయన ఆనాడు ఆలోచించి అప్పుడు మనం మొదటిసారి మనం పెట్టుకోవడం జరిగింది. మొదటిసారి పెట్టుకునేటప్పటికి మనం అరేంజ్మెంట్స్ అప్పటికప్పుడు మనం చేయడం కూడా కానీ చాలా అద్భుతంగా చేసి దానికి ఏ విధంగా పరిష్కారం చూపించారో అవన్నీ బాధ్యత కూడా ఆయన తీసుకోవడం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.